మీకు గుర్తుండిపోయిన జర్నలిజంలో ఒక రోజు గాని, ఒక వార్త గాని అని అంటే చెప్పినారు. కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పండి సార్. అది ఒకరోజు బెంగుళూరు క్లబ్‌లో నేను మా జనరల్ మేనేజర్ సునీల్ రాజశేఖర్ గారు, టైమ్స్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్, అండ్ మా కొలీగ్ పీటర్ సురేష్, మేము ఇంకొకరు ఉన్నారు, మర్చిపోయాను ఎవరనేది, హ్మ్. సునీల్ రామ్దాస్ ఐ థింక్, అనదర్ కొలీగ్ ఆఫ్ మైన్. మేము అందరూ కూర్చొని బెంగుళూరు క్లబ్‌లో వి ఆర్ హ్యావింగ్ అ డ్రింక్. హ్మ్. రాత్రి 10 గంటలు కాగానే క్లబ్ క్లోజ్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంటికి వెళ్దాం అనుకున్నాను. అప్పుడు చూస్తే మా బాస్ కార్ స్టార్ట్ కావట్లేదు ఆ రోజు. ఓకే. సునీల్ రాజశేఖర్ అందరు పాత ఒక ఫియట్ ఉంది అనుకుంటా, అది స్టార్ట్ కావట్లేదు. సరే నా స్కూటర్ మీద వస్తాను చెప్పి స్కూటర్లో వచ్చేస్తుంది. ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ బీటీఎం లేఅవుట్ హ్మ్. బెంగళూరులో. మీకు తెలిసి దాని పక్కన కొరమంగళలో ఈయన ఉంటున్నాను. ఓకే. రాత్రి 10, 10:30, 11 గంటలకు ఆయన ఇంటికి చేరుకున్నాము పిల్లగా. చూస్తే వాళ్ళ ఇంట్లో లైట్లన్నీ ఆన్ ఉన్నాయి అండ్ హిస్ వైఫ్ ఇస్ స్టాండింగ్ నియర్ ద డోర్. సో ఆయన అన్నారు, నువ్వు ఆగు, ఎక్కడ వెళ్ళకు, సంథింగ్ రాంగ్ అన్నారు. ఆయన 6 సెన్స్ చెప్పింది, సంథింగ్ ఇస్ రాంగ్, హ్యాంగ్ ఆన్. ఆగాను, నేను స్కూటర్ ఆఫ్ చేసి వెయిట్ చేశాను. ఆయన లోపలికి వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు, ఇమీడియట్ బయటకు వచ్చి లెట్స్ గో బ్యాక్ టు ఆఫీస్ అన్నారు. ఏమైంది సార్ అంటే, రాజీవ్ గాంధీ హెస్ బిన్ అసాసినేటెడ్. ఓకే. రిటర్న్ ఆఫీస్ ఎంజీ రోడ్ బెంగళూరు, మళ్ళీ 16 కిలోమీటర్లు నడిపించుకుంటూ స్కూటర్ మీద తీసుకెళ్ళాను, చాలా చలి ఆ టైంలో. ఎనీవే అక్కడ వెళ్తే మొత్తం కేయాస్ ఆఫీస్ అంతా, ఎందుకంటే ప్రింటింగ్ అంతా ఆపేశారు. ప్రింటింగ్ అంటే పేపర్లు వెళ్ళలేదు, పేజ్ వెళ్ళలేదు ఆ రోజు. ఈ అన్ని సీనియర్ ఎడిటర్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, డెక్కన్ హెరాల్డ్, వీరందరూ మాట్లాడుకొని ఆ రోజు ప్రింటింగ్ అందరు కలిసి ఒకటే టైంలో స్టార్ట్ చేద్దాం డిసైడ్ చేద్దాం, ఎందుకంటే న్యూస్ ఇంకా వస్తుంది అన్నమాట, ఏం జరిగింది అక్కడ అని చెప్పేసి. లక్లీ మాకు ఆ టైంలో టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ రిపోర్టర్గా పుష్ప అయ్యంగార్ అని చెప్పి షీ వాజ్ దేర్. లేటర్ షీ వర్క్ విత్ మీ ఇన్ హైదరాబాద్ ఆల్సో. పుష్ప అక్కడ ఒక ఎస్టీడీ బూత్లో కూర్చొని, ఆ టైంలో మొబైల్ లేవు కదా, ఎస్టీడీ బూత్లో కూర్చొని షీ వాస్ గివింగ్ అన్ అప్డేట్, ఏం జరిగింది అక్కడ అని. అప్డేట్ వచ్చి దాని తర్వాత న్యూస్ ఏజెన్సీస్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ తీసుకొని ఆ పేజ్, అఫ్కోర్స్ నాకు దానిలో రోల్ లేకుండా అనుకోండి, ఆ ఎక్సైట్మెంట్లో నేను అక్కడ ఉన్నాను ఆ టైంలో. అందరు సీనియర్స్ ఇన్వాల్వ్ అయిపోయారు పేజ్ లేఅవుట్లో, అది ఇది. ఆ ఫోటోగ్రాఫ్ రాజీవ్ గాంధీ గారు చనిపోయిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో, బ్లాస్ట్ ధను చేసిన బ్లాస్ట్ ఫోటోగ్రాఫ్, ఇదంతా వచ్చిన తర్వాత రాత్రి 3 గంటలకు ప్రింటింగ్కి వెళ్ళింది ఆ రోజు పేపర్. నాకు గుర్తుంది ఇప్పుడు కూడా, ఆ రోజు ఎప్పుడు మర్చిపోదు. ఎందుకంటే జర్నలిజం అనేది ఆ రోజు చూసాను నేను, ఎందుకంటే ఇంత హై ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్లో డిసిషన్స్ ఎట్లా తీసుకుంటారు అనేది ఆ రోజు నాకు తెలిసింది. పుష్ప కానీ మిగతా ఇక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఎడిటర్స్, మోను నాలపాడు కానీ, మిగతా అందరూ, రాఘవన్, వీళ్ళందరూ ఉన్నారు సీనియర్ ఎడిటర్, డెఫినెట్లీ దే మేడ్ అ వండర్ఫుల్ థింగ్. కానీ ఆ రోజు చాలా డిస్టర్బింగ్ ఉండే, అంటే ఇట్లా జరుగుతుందా అని మనం ఎప్పుడు ఆలోచించలేదు, కానీ జరిగింది. దట్ డే ఐ విల్ నెవర్ ఫర్గెట్. నిజంగా మీకు అది ఎక్స్పీరియన్స్, కానీ మాకు గూస్ బంప్స్ లాగుంది సార్, ఎందుకంటే అప్పటి రోజులు మాకు ఎట్లుంటాయో తెలియదు, ఆ ఎక్స్పీరియన్స్ జరిగింది శ్రీపెరంబదూర్లో. ఆ టైంలో శ్రీపెరంబదూర్ వాజ్ లైక్ బ్యాక్ ఆఫ్ ద బియాండ్ ప్లేస్, అంటే అక్కడ ఏం లేదు. ఇప్పుడు మీరు శ్రీపెరంబదూర్కి వెళ్తే మొబైల్ ఫోన్ కంపెనీలు, కార్ కంపెనీలు అన్నీ ఉన్నాయి అక్కడ. ఇట్ ఇస్ లైక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ చెన్నై సిటీ. ఆ టైంలో అక్కడ ఏం లేకుండే. ద ఫ్యాక్ట్ దట్ ఆమెకు ఎస్టీడీ బూత్ దొరికింది, ఆ ఎస్టీడీ బూత్ బయట 10 మంది జర్నలిస్ట్ లైన్లో నిలబడున్నారు, అమ్మ జల్దీ ఫినిష్ చేయండి, మాకు కూడా చెప్పాలి, మరి మా టీమ్స్కి చెప్పాలి, మా ఎడిటర్కి చెప్పాలని చెప్పి. సో అట్లా ఆ పొజిషన్ నుంచి న్యూస్ క్రియేట్ చేయడము, ఆ ఫోటోగ్రాఫ్స్ కలెక్ట్ చేయడం, ఆ టెన్షన్, ఎందుకంటే అదర్వైజ్ స్టడీగా ఉంటుంది న్యూస్ పేపర్ అనేది, ఎక్కువ టెన్షన్ ఉండదు. ఇట్లాంటిది ఏదో భూకంపం జరిగింది అనుకోండి, ఒక 12:30 అట్లా జరిగితే దెన్ యూ హావ్ టు హోల్డ్ బ్యాక్ ద న్యూస్ పేపర్. భుజ్లో జరిగినప్పుడు అంతా అట్లనే ఉండేది, 26 జనవరి రోజు. కానీ మిగతా ఇక్కడ లాతూర్ ఎర్త్క్వేక్ జరిగినప్పుడు అంతా అది పొద్దున 2 గంటలకు జరిగింది. వీ కుడ్ డూ నథింగ్ అబౌట్ ఇట్. అది ఒక ఎక్స్పీరియన్స్ ఉండే, అది ఎప్పుడు మర్చిపోను నేను. మీరు కాకుండా మీరు మెచ్చే జర్నలిస్ట్ ఎవరు సార్ ప్రస్తుత రోజుల్లో? నేను కాకుండా మీరు మెచ్చుకునే, మీరు పాజిటివ్ మార్కులు వేసే? పల్కి శర్మ ఉపాధ్యాయ్, ఆ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట, సంకేత్ ఉపాధ్యాయ వాళ్ళ వైఫ్. ఈజ్ ఇన్ ఎన్డీటీవీ, ఇప్పుడు ఉన్నారో తెలియదు ఎన్డీటీవీలో. కానీ పల్కి నేను ఫస్ట్ ఛానల్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు చూసాను, ఆమె ఇంప్రూవ్మెంట్ చూడండి. సరే రీసెర్చ్ అంతా ఇంకెవరో చేస్తుంటారు, కానీ ద వే షీ ప్రెజెంట్స్ ఇట్, పల్కి అండ్ ఆఫ్ కోర్స్ స్మితా ప్రకాష్, ఏఎన్ఐ, వీళ్ళిద్దరూ దే ఆర్ రియలీ గుడ్. ఎందుకంటే ఆ జర్నలిజం అంటే అది ఇప్పుడు కావాలి, ప్రజలకు కావాల్సింది ఇన్ఫర్మేషన్. వాళ్ళకి కావాల్సిన ఆ న్యూస్ తీసుకొని సోమాలీల్యాండ్లో ఇజ్రాయెల్ రికగ్నిషన్ ఎందుకు ఇచ్చారు అని ఆ న్యూస్ క్రియేట్ చేయడంలో చాలా మటుకు వాళ్ళ టీం క్రియేట్ చేస్తారు, కానీ ప్రజెంట్ చేసేది మీరు. అది అదర్ అండ్ స్మితా ప్రకాష్ ఒక జర్నలిస్ట్గా ఉండి, ఆమె ఒక న్యూస్ ఆర్గనైజేషన్ ఏఎన్ఐ హెడ్గా ఉండి కూడా ఆమె పాడ్కాస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆమె ఇండియాలో. చాలా మటుకు ఇంటర్వ్యూస్ చాలా చేసింది ఆమె, కానీ ఈచ్ ఇంటర్వ్యూస్ కూడా, ఇప్పుడు సంజీవ్ సాన్యాల్తో ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూ చాలా బాగుంది, దాని గురించి చాలా ఛానల్స్ మాట్లాడాను నేను. సో అట్లాంటి ఇద్దరు, అండ్ బోత్ ఆర్ ఉమెన్, దట్స్ ద బెస్ట్. నాకు అదే నెక్స్ట్ అదే అనుభూతున్నాను సార్, ఇద్దరు ఉమెన్స్కి మీరు అంత మంచి మార్క్స్ ఇవ్వడం నేను నిజంగా రియలీ ప్రౌడ్ ఫీల్ అవుతున్నా. సార్ మీరు టెంపుల్స్ వెళ్తారా? ఎట్లా ఉంటుంది సురేష్ చాటిల్ సార్ లీజర్ టైం అంటే ఎట్లా స్పెండ్ చేస్తారు? టెంపుల్ మీరు కరెక్ట్ పట్టుకున్నారు ఆ సబ్జెక్ట్. టెంపుల్స్ అంటే నాకు చాలా ఇష్టం.
నాట్ ఫర్ రిలీజియస్ పర్పస్. ఓకే. నాకు టెంపుల్ ఆర్కిటెక్చర్ అంటే నేను కాలేజ్ డేస్ నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్. ఎస్పెషల్లీ మన దగ్గర ఉన్న గుడులు చూడండి, ఎల్లోరా తీసుకోండి, ఎల్లోరాలో ఉన్న కైలాష్ టెంపుల్ చూడండి, పైనుంచి కింద దాకా చిసలు చేశారు దాన్ని. 7th వండర్ ఆఫ్ వరల్డ్ అంటే అదే అండి. అవును. అట్లాంటి బిరుదేశ్వర టెంపుల్ టెంపుల్ చాలా ఉన్నాయి, మా ఊర్లోనే ఉన్నాయి. వడక్కునాథన్ టెంపుల్ రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ త్రిశూర్ సిటీ. కూడల్ మాణిక్యం క్షేత్రం మా ఇంటి దగ్గర. అన్ని 2000-3000 సంవత్సరాల పాత గుడులు అదంతా. నేను గుడుల నిర్మాణ శైలికి అట్రాక్ట్ అవుతారు, నాట్ ఫర్ గాడ్. గాడ్ ఇస్ దేర్, యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్ అది. దేవుడు ఉంటారు కదా, దానికోసం వెళ్తున్నాం. పవర్ ఉంది. ఇప్పుడు తిరుమలకి ఎందుకు వెళ్తాం? ఎంత ప్లాన్ చేసినా కానీ అక్కడ దేవుడు పిలవకుండా వెళ్ళలేము. ఎన్నోసార్లు నేను ప్లాన్ చేసి క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సో అది జరుగుతుంది. వన్స్ ద గాడ్ కాల్స్ యూ హ్యావ్ టు గో. అది జరుగుతుంది. దే విల్ మేక్ ఇట్ ష్యూర్ అనమాట. సో దేవుడు నేను ఒక రౌండ్ కొట్టేసి వచ్చి పూజ కూర్చుంటాను నేను అక్కడ. మా వైఫ్ ఏమో 3 రౌండ్లు తిరుగుతుంది, ఆమె చూసుకుంటుంది. నా పోర్షన్ కూడా ఆమె ఫినిష్ చేసేసుకుంటాను. నాదేంటంటే అక్కడ పూజారి ఉంటే ఆయన పిలుచుకుంటాను, లేకుంటే ఎవరైనా మేనేజర్ ఉంటే ఆయన పక్కన పిలుచుకుని ఇది ఎప్పుడు కట్టారు, ఎట్లా కట్టారు, దీన్ని కార్బన్ డేటింగ్ చేశారా, దీనిది ఆర్కిటెక్చర్ ఏంటి అని డైలీ ఇవాళ పొద్దున కూడా చిలుకూరు బాలాజీ మన డాక్టర్ రంగరాజన్తో ఆల్మోస్ట్ ½ అన్ అవర్ గడిపాను నేను. ఎవ్రీ వీక్ ఈల్ కాల్, ఏదో ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడతాం మేము. ఆయన ఇప్పుడు పద్మనాభ స్వామి గుడి నుంచి మాట్లాడుతున్నారు, ఆ కేసు గురించి మాట్లాడుతున్నారు, దేవుళ్ళ గురించి. సో దేవుడు అనేది నాకేంటంటే మన దేశంలో ఉన్న టెంపుల్స్ చూడడానికి మీకు ఒక జీవితం సరిపోదు. మనం ఎప్పుడు అంటాం మేము సింగపూర్ వెళ్తాం, దుబాయ్కి వెళ్తాం, అక్కడ వెళ్తాం, ఇక్కడ వెళ్తాం అని చెప్తుంటారు చాలా మంది. స్విట్జర్లాండ్కి వెళ్తాం. మీ దేశంలో ఉంది చూడండి ముందు. కేరళ అఫ్ కోర్స్ గాడ్ జోన్ కంట్రీ అంటారు. అది ఎందుకంటే పరశురామ క్రియేటెడ్ కేరళ. ఓకే, హీ త్రూ ద యాక్స్ ఫ్రమ్ గోకర్ణ నుంచి ఆ పరశు వేసిన తర్వాతనే అది కేరళ పైకి వచ్చింది అంటున్నారు. 108 గుళ్ళు కట్టారు, 54 దేవి గుళ్ళు, 54 శివ గుళ్ళు. ఇది ఫ్రమ్ గోకర్ణ టు కన్యాకుమారి. సో ఆ ప్రతి గుడికి హీ హెస్ రిటర్న్ ఎ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ ఫర్ పూజ. ఆలోచించండి, అది ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నారు. ఆదిశంకర 1.5 hours ఫ్రమ్ మై విలేజ్ ఇస్ కాలడి, ఆయన పుట్టిన ప్లేస్. ఆ రోజుల్లో 4 కోణాలు వెళ్ళి 4 మఠాలు స్థాపించారని కాన్సెప్ట్ ఆలోచించండి ఒకసారి. నడుచుకుంటే ఆ రోజు ఫ్లైట్ ప్లేన్లు లేవు, ఏం లేవు. ఆ రోజు ఎట్లా చేశారు? ఆ విజన్ అది ఉండే. ఎందుకంటే మీకు తెలుసో లేదో ఆ స్టోరీ, వడకునాథన్ టెంపుల్లో వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూర్చొని ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళకి పిల్లలు లేరని చెప్పి. లార్డ్ శివ హూజ్ ద వడకునాథన్, ఆయన బయటకు వచ్చి అడిగారంట, నీకేం కావాలని అడిగారు. పిల్లలు కావాలి మాకంటే, ఓకే కొడుకు ఇస్తాను కానీ కండిషన్ ఉంటుందని చెప్పారట. ఒకటి 30 సంవత్సరాల దాకా ఉంటాడు కానీ లోకం మార్చేస్తాడు. ఇంకా ఆయన 90 సంవత్సరాల దాకా బతుకుతాడు, ఏం చేయడు, పేరేం ఉండదు, బతికాడు అంతే. ఏం కావాలని అడిగారు. ఒక అమ్మ నాన్న దగ్గర అడిగినప్పుడు వాళ్ళ మెంటల్ స్టేట్ ఆలోచించండి. దే పిక్డ్ అప్ ద 30 ఆప్షన్. అక్కడే వరకు మా హోమ్ టౌన్లో అదొక్క ప్రదక్షిణమే ఆ టెంపుల్ది 2.5 కిలోమీటర్లు. సచ్ ఎ హ్యూజ్ టెంపుల్ ఇట్స్ పడకునండి. అక్కడ ఆదిశంకర వాళ్ళ ఫాదర్ ఆదిశంకర పుట్టిన తర్వాత 4 స్థానాల్లో 4 మఠాలు స్థాపించారు. ఓకే, బ్రహ్మస్వం మఠం ఇది మోస్ట్ ఫేమస్ ఆఫ్ దాట్. అక్కడ ఇప్పుడు కూడా వేద పాఠశాల నడుస్తుంది. అక్కడ పూజాలను తయారు చేస్తారు, ఇప్పుడు ట్రైన్ చేస్తారు వాళ్ళు. ఇదే కాన్సెప్ట్ బహుశా ఆదిశంకరాచార్య కూడా హిట్ అయింది. అప్పుడు 4 మఠాలు 4 స్థానాల్లో నేను చేపియాలని చెప్పేసి. దాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్. సనాతన ధర్మాన్ని మాట్లాడుకుంటారు కానీ సనాతన ధర్మ ఆదిశంకరాచార్య లేకుంటే ఉండదు. అవును, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది, నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, మీరు ఆయన బహుశా ఇంటర్వ్యూ కూడా చేయాలి, సురేంద్రనాథ్ బొప్పరాజు అని చెప్పి. ఈజ్ అన్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. మన ట్రైన్లో కవచ్ ఇన్స్టాల్ చేస్తున్నారు చూడండి, యాంటీ కొలిషన్ డివైస్. హీఈస్ వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఇన్ దాట్. ఆయన ఒక బ్యూటిఫుల్ బుక్ రాశారు, టెంప్లెక్సిటీ అని చెప్పి. ఇప్పుడు మొత్తం అమ్మేశారంట, అమెజాన్లో లేదంట. మొత్తం బుక్ అది ఆల్మోస్ట్ 10 years రీసెర్చ్ చేసి కంబోడియా నుంచి, శ్రీలంక నుంచి, ఇండోనేషియా నుంచి భారతదేశంకి వచ్చి గుడిల గురించి రాశారు. ఈచ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి, ఆర్కిటెక్చర్ కాకుండా జ్యువెలరీ, ఆ దాంట్లో వేసుకున్న కార్వింగ్ చేసిన గుడిలో అప్పుడు వేసుకున్న సారీ ఫార్మాట్స్ చూడండి. ఆ చేసిన ఆయనకి ఇక్కడి నుంచి వచ్చింది ఐడియా. అది అని చూసుంటాడు అక్కడ. ఆ ఊర్లో తిరుగుతున్న మహిళలు ఇట్లా సారీలు వేసుకుంటారు, ఇట్లా జ్యువెలరీ వేసుకుంటారు, దాన్ని బట్టి హీ కార్వ్డ్ ఇట్. సో దాని గురించి డీటెయిల్డ్గా రాశారు టెంప్లెక్సిటీ అని చెప్పి బుక్. ఆ బుక్ కూడా నాకు రియలీ ఓపెన్ మై ఐస్. ఎందుకంటే ఆర్కిటెక్చర్ అనేది మన దాంట్లో, ఇప్పుడు మీరు కాంచీపురంకి వెళ్ళండి, 108 గుడులు ఉన్నాయి అక్కడ కూడా. ఒక్కటికన్నా వచ్చి ఒకటి ఉంటుంది. ఏకాంబర స్టేషన్ పై చాలా ఉన్నాయి అక్కడ. శృంగేరి వెళ్ళండి, బ్యూటిఫుల్ టెంపుల్ అక్కడ కూడా. బేలూరు హాలీబేడ్, తమిళనాడు మళ్ళీ చెప్పక్కర్లేదు, టెంపుల్ మీద టెంపులే. పద్మనాభ స్వామి 364 పిల్లర్లు ఉన్నాయి పద్మనాభ స్వామి టెంపుల్కి. 364
అండ్ 1/4 పక్కన పెట్టారు. ఆ టైంలో కూడా వీళ్ళు 364 అని ఎట్లా తెలిసిందండి? దట్ ఈస్ అ సైంటిఫిక్ ప్రిన్సిపల్. మీరు ఈక్వినాక్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క దాని నుంచే దాని సన్ విల్ మూవ్. అవును. శృంగేరిలో 12 పిల్లర్లు ఉన్నాయి, ఒక్కొక్క నెల ఒక్కొక్క పిల్లర్ మీద సన్. మన దగ్గర నవగ్రహాలని కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చిందండి? దాని తర్వాతనే కదా ఈ సైంటిస్ట్ ఇప్పుడు వచ్చి వీళ్ళు క్రెడిట్ క్లెయిమ్ చేసుకున్నారు. వాళ్ళు టెలిస్కోప్ పెట్టి చూసారంట గెలీలియో వాళ్ళు, 9 ప్లానెట్లు ఉన్నాయి. మన వాళ్ళు నవగ్రహాన్ని ఎట్లా తీసుకొచ్చారు కాన్సెప్ట్ అది. అట్లాంటి చాలా ఎక్స్ప్లెనేషన్స్. ఎందుకు మా దగ్గర కాసర్గోడ్ దగ్గర ఒక టెంపుల్లో ఒక క్రాకడైల్ వస్తుంది బయటికి ప్రతిరోజు, వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళిపోతుంది. అవును, సో అది చనిపోయింది, దాని తర్వాత ఇంకొత్త కూడా అనిపిస్తుందంట ఇప్పుడు. సో అది ఈచ్ టెంపుల్ అనేది భారతదేశంలో ఒక స్టోరీ చెప్పొచ్చు మీరు. అట్లా మన దగ్గర తెలంగాణ కూడా అంతే కదా, అరసవల్లి కానివ్వండి, మిగతా ఈ ఫేమస్ తెలుగు రాష్ట్రాల్లో మీకు నచ్చిన టెంపుల్ సార్? నాకు నచ్చిన టెంపుల్ ఇమ్మీడియట్గా మీరు అడిగితే నాకు ఎప్పుడు తిరుమల నా ఫేవరెట్. ఏం కాదు, నాట్ బికాస్ నేను అక్కడ ఉన్న కమర్షియల్ దాన్ని అసలు నచ్చదు నాకు. ఈ టికెట్లు అమ్మడము, వివిఐపి ప్రసాదాలు, వివిఐపీస్, ఐ థింక్ ఇట్స్ దేవుడి ముందు అందరు ఈక్వల్ ఉండాలి. కానీ ఓకే, వాళ్ళ లాజిక్ ఉంది, వాళ్ళు నడిపిస్తారు. సెకండ్ టెంపుల్ విచ్ ఆర్ రియలీ లైక్, మా ఊర్లో ఉన్న గురువాయూర్ టెంపుల్, శ్రీకృష్ణ టెంపుల్ గురువాయూర్. అక్కడ కూడా ఏదో పవర్ ఉంది. ఎన్నోసార్లు నేను ప్లాన్ చేయకుండా వెళ్ళిన తర్వాత కూడా సడన్గా ఎవరో వచ్చి పిలిచారు, నాకు ఇవాళ టికెట్ ఉంది ఒకటి, లేకుంటే ఒక తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిలిచారు, మిమ్మల్ని మీరు వస్తారా అని తీసుకెళ్లారు. లాస్ట్ టైం కూడా జరిగింది అది. ఐ డెంట్ ప్లాన్ టు గో, సడన్గా ఏదో ఆ పవర్ ఉంది. సేమ్ థింగ్ విత్ తిరుమల ఆల్సో. చాలా మటుకు నేను అలిపిరి నుంచి నడుచుకుంటూ వెళ్తాను నేను పైదాకా. సో ఆ దేవుడు అనేది మన దగ్గర, మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దట్ మనకు ఒక మీటింగ్ పాయింట్, అది సోషల్ పాయింట్. మా ఊర్లో అంతా కేరళలో ఒక పాత గుడి ఉంటుంది కార్నర్లో, అక్కడ వెళ్ళి కూర్చుంటే సాయంత్రం యేసుదాస్ పాట వస్తూనే ఉంటుంది. 6:30 in the evening. పెద్ద బ్యానియన్ ట్రీ ఉంటుంది, దాని కింద 10 మంది కూర్చొని మాట్లాడుతుంటారు. దాని పక్కన ఒక టీ షాప్ ఉంటుంది. సోషల్ మీటింగ్ పాయింట్ అది. దేవుడిని కలిసి వచ్చారా లేదు మీరు అడిగారు దీనికన్నా ముందు ప్రశ్న. కలిసి వస్తుంది, అదే అటెండెన్స్ వేస్తున్నట్లు ఉంటుంది అనమాట. నేను వచ్చానండి చూసుకోండి, నేను వచ్చేసానని చెప్పి. కానీ దానికన్నా ఎక్కువ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ అనమాట, దట్ దేవుడు ఉన్నాడు. కానీ మన టెంపుల్స్ గురించి మన పిల్లలు కూడా, మీరు అడిగిన దాని ప్రశ్నకి ఐ థింక్ యూ షార్ట్ కిడ్స్ టు దిస్. మీ పిల్లల్ని తీసుకెళ్ళండి, కొనార్క్ టెంపుల్ చూపియండి. ఓకే, అది వై దట్ సన్, ఆ ప్రిన్సిపల్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళకి. అది చాలా ఇంపార్టెంట్. అట్లాంటి చాలా గుళ్ళు ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే దర్ ఆర్ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ అది. బట్ ఈచ్ టెంపుల్ ఈజ్ యూనిక్. మీరు మొక్కే దేవుడు సార్ తిరుమలని? లార్డ్ కృష్ణ. దానికి రీజన్స్ ఉన్నాయి చాలా మటుకు. అది భగవద్గీత నుంచి మొదలై చాలా మటుకు మిగతా, ఎందుకంటే ఇన్ భగవద్గీత హీ రియలీ షోడ్ హిస్ కలర్. అప్పుడు దేవుడిగా లేరు, హీ వాజ్ మోర్ ఆఫ్ ఎ స్ట్రాటజిస్ట్. మీరెందుకు మీ అన్న నాన్న ఉన్నా కానీ, మీ తమ్ముళ్ళు ఉన్నా కానీ, వాళ్ళతో పోరాటం ఎందుకు చేయాలి, వాళ్ళతో గొడవ ఎందుకు పెట్టుకోవాలి, వాళ్ళతో కొట్లాడేందుకు చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేసిన మనిషి లార్డ్ కృష్ణ. ఆయన చేయలేదు, చేపించాడు. అది చాలా ఇంపార్టెంట్. సో ఈజ్ అ హ్యూమన్ బీయింగ్ విత్ అ ఫెయిలింగ్. వెరస్ లార్డ్ రామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు రామ్కి ఎక్కువ ఫెయిలింగ్స్ లేదు, లార్డ్ రామాకి ఒకటో రెండు ఉన్నాయి. ఒకటి సీతాన్ని సస్పెక్ట్ చేశారు, ఇట్స్ అ రాంగ్ థింగ్ టు డూ. ఓకే, కానీ అది కాకుండా ఈ వాజ్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. ఈ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అనే కాన్సెప్ట్ మహాభారత్లో పోయింది మొత్తం. దాంట్లో అందరు ఉన్నారు, విలన్స్ ఉన్నారు, హీరోస్ ఉన్నారు, శకుని ఉన్నారు, అందరు దిగేది అంట. కర్ణ లాంటి క్యారెక్టర్, ఇన్ఫాక్ట్ మై ఫేవరెట్ క్యారెక్టర్. చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారు కూడా రీసెంట్. లిపి అని చెప్పి ఒక యాప్ ఉంది, ఐలిపి. చాలా బాగా యానిమేషన్ చేస్తారు అది మహాభారత గురించి అంతా. ఇప్పుడు రామాయణం కూడా చేస్తున్నారు వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు అడిగారు నా, విచ్ ఇస్ యర్ ఫేవరెట్ క్యారెక్టర్ ఇన్ మహాభారత్ అంటే నేను చెప్పాను కర్ణ. రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అంటారు వాజ్పేయి లాగా. అది ఎప్పుడు చెప్పుకుంటూ వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అప్పుడు. కానీ కర్ణ వాస్, సరే ఆయన తప్పులు ఆయన ఉందిలే, వై డిడ్ యూ డూ దట్ ద్రౌపది సీన్, అది చాలా మిస్టేక్స్ చేస్తారు, దట్స్ వై హ్యూమన్ బీయింగ్. కానీ ఆయన చంపింది కూడా కరెక్ట్ కాదు, దే చీటెడ్. అది నాదొక వ్యూ పాయింట్. చాలా మంది డిసగ్రీ చేస్తారు దానికోసం. దాని గురించి పెద్ద డిస్కషన్సే జరుగుతున్నాయి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, నాకైతే మీతో ఈరోజు పాలిటిక్స్, రాజకీయాల కంటే కూడా కొంచెం స్పిరిచువల్ సైడ్ మీరు ఎంత టెక్నికల్గా, ఎంత అంటే ఒక దాన్ని ఎన్ని రకాలుగా చూస్తారు, ఒక విషయంని మేము చూసే విధానానికి మీరు చూసే విధానానికి ఉన్న డిఫరెన్స్ అర్థమవుతుంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. మిమ్మల్ని ఈరోజు కలవటం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. యాజ్ ఎ జర్నలిస్ట్ ఒక మంచి ఇంటర్వ్యూ చేశాను మేము మీతో. ఇది నిజంగా కుదిరితే మళ్ళీ రిపీట్ అవ్వాలి. తప్పకుండా టాపిక్ అయితే చేంజ్ చేస్తా, పాలిటిక్స్ వైపు వెళ్లకుండా. అట్లా నాకు అనిపించింది, పర్సనల్ ఫీలింగ్ సార్. ఎనీవే, మీ వాల్యుబుల్ టైం, చాలా మంచి టైం ఇచ్చారు ఈరోజు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.